ఇన్స్టాగ్రామ్ డిసేబుల్డ్ యువర్ అకౌంట్ అని మనకైతే ప్రాబ్లం చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లం నుంచి వెళ్ళి అకౌంట్ మనకి ఈ విధంగా యూ కెన్ యూజ్ యువర్ అకౌంట్ అని చెప్పి మనకి ఓపెన్ అవ్వాలి అంటే దీనికి సంబంధించి మనం ట్రై చేయాల్సిన రికవరీ ప్రాసెస్ మీకైతే నేను క్లియర్గా చెప్తాను. సో ఇలా ఈమెయిల్ అయినా వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా మనం లాగిన్ అయినప్పుడు యు ఆర్ బ్యాక్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అని చెప్తుంది. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ ప్రాసెస్ అనేది క్లియర్గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ పూర్తిగా విని మీ అకౌంట్కి ట్రై చేసి మీరు కూడా మీ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. దీనికోసం మీరు అయితే అకౌంట్ గూగుల్ క్రోమ్లో లాగిన్ అవ్వాలండి. లాగిన్ అయిన తర్వాత మనకి డిసేబుల్ అని చూపిస్తాయి కదా, పైన మీరు సర్చ్ బార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. సో మనం ఇన్స్టాగ్రామ్ యాప్లో అయితే ఇలా చేయడానికి రాదు కాబట్టి నేను గూగుల్ క్రోమ్లోని సజెషన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఇలా వచ్చింది కదా, కింద మీరు అబౌట్ డిసేబుల్ ఇన్స్టాగ్రామ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది, డిసేబుల్కి సంబంధించింది. సో ఇక్కడ మీకు వాచ్ దిస్ హెల్ప్ఫుల్ అనే అప్పీల్ పేజ్ ఓపెన్ అయింది కదా, దాని మీద సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సింది కాకుండా పైన రిపోర్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి బ్లూ కలర్ లింక్ మీద. దాని తర్వాత రిపోర్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ చూపిస్తుంది. ప్రతి దగ్గర కూడా మనం అప్పీల్ చేసేటప్పుడు మీ ఇక్కడ అప్పీల్ బాక్స్లో కరెక్ట్ అయిన ఫాంట్ అనేది ఫార్మాట్ అనేది రాయాలి మీ అకౌంట్ రికవరీకి సంబంధించి. ఇక్కడ చూపిస్తున్న అన్ని బాక్స్లలో కూడా మీరు నో అని సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ డిసేబుల్ అయిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి సంబంధించిన ఫార్మాటు, లేదంటే టెక్స్ట్, లేదంటే కంపోజ్ ఈమెయిల్ అని అంటాం కదా, అక్కడ మీరు అప్పీల్ టెక్స్ట్ అనేది రాయాలి. సో ఇక్కడ మీకు డిసేబుల్ అయిన తర్వాత అప్పీల్ టెక్స్ట్ ఎలా రాయాలి తెలియకపోతే ఆల్రెడీ మెంబర్షిప్ ఓన్లీ షార్ట్స్లో ఉన్నాయి, మీరు మెంబర్షిప్లో జాయిన్ అయితే ఆ వీడియోస్ అయితే కనిపిస్తాయి. ఆ వీడియోస్లలో ఇక్కడ మనం రాయాల్సిన టెక్స్ట్ మెసేజ్ ఏంటి అనేది క్లియర్గా ఉంటుంది. అది మీరు కాపీ చేసుకొని జస్ట్ అక్కడ ఇంటూ మార్క్ పెట్టిన దగ్గర మీ ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క యూజర్ నేమ్ అనేది రాయండి. కింద కూడా మీ యూజర్ నేమ్ అలాగే లింక్ అయిన ఈమెయిల్ అడ్రస్ కూడా రాసి ఇక్కడ మొత్తం కూడా సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన జీమెయిల్ ఓపెన్ చేయండి. ఎందుకంటే డెఫినెట్గా మనము సపోర్ట్ టీంలో మెసేజ్ చేయడమే కాకుండా ఇక్కడ మనం మెయిల్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మెయిల్ వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, సేమ్ ఇదే మెయిల్, అది కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఓపెన్ చేసి ఈ మెయిల్స్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. సో చాలామంది కూడా టెక్స్ట్ కరెక్ట్గా రాయక, లేదంటే ఈమెయిల్స్ని కరెక్ట్గా కూడా మీరు రాయకపోవడం వల్ల మెయిల్స్ అనేది సెండ్ కావు. ఒకవేళ సెండ్ అయినా కూడా మనకి పోతూ ఉంటాయి. కాబట్టి మెయిల్ కరెక్ట్గా రాయండి. ఇక్కడ మీరు రాయాల్సిన కంపోజ్ ఈమెయిల్, అదే మన అకౌంట్ ప్రాబ్లమ్ని కూడా మీరు క్లియర్గా మెన్షన్ చేయండి. సబ్జెక్ట్ తగ్గనేమో మై అకౌంట్ వాజ్ డిసేబుల్డ్ అని రాయండి. ఇక్కడ కింద చెప్పాను కదా కంపోజ్ ఈమెయిల్ ఆల్రెడీ మన షార్ట్స్లో ఉంటుంది చూడండి. దీని తర్వాత మీరు ఖచ్చితంగా మీకు డిసేబుల్ అని చూపించే మీ ప్రాబ్లం ఫోటో ఉంటుంది కదా, దాన్ని కూడా మీరు అటాచ్ చేసి దాని తర్వాత మీరు మెయిల్ అనేది సెండ్ చేయాలి. సో మొత్తానికి మనం ఏ ప్రాసెస్ చేసినా కూడా ఇక్కడ మనము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే టెక్స్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు కనుక క్లియర్గా రాశారనుకోండి, సో మన ప్రాబ్లం అనేది వాళ్ళకి అర్థమవుతుంది క్లారిటీగా, మనం ఈజీగా రికవరీ చేసుకోవచ్చు. చాలామంది దీన్ని తెలుగులో రాస్తున్నారు, అలా ఇంగ్లీష్ని తెలుగులో రాయకండి, అక్కడ వాళ్ళకి అర్థం కాకపోతే మనకు రివ్యూ ఇవ్వరు. సో దాని తర్వాత సెకండ్ ఈమెయిల్ అనేది ఈ విధంగా రాయండి. మళ్ళీ ఇక్కడ మనకి సబ్జెక్టు కంపోజ్ ఈమెయిల్ అనేది ఇంతకుముందు ఎలా అయితే రాసినామో సేమ్ అలానే రాసి మన ప్రాబ్లం ఫోటో అనేది అటాచ్ చేయాలి. సో ఇదే కాకుండా మీకు మౌంటేషన్ పరంగా కానీ, లేదంటే ఇలాంటి అకౌంట్స్ పరంగా మీకు ఏమైనా ప్రాబ్లం ఉండి నేను చేయాలి అనుకుంటే మాత్రం పెయిడ్ వర్కే ఉంటుంది. సో నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. మీకు ఏమైనా పెయిడ్ వర్క్ కావాలి, పెయిడ్ సజెషన్స్ అని అంటే మాత్రం వాట్సాప్లోనైతే మెసేజ్ చేయండి, కాల్స్ కాకుండా. చూడండి మనం ఇలాగనైతే అప్పీల్లో అంటే ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ టీమ్కి మనం అప్పీల్ చేసినాము గూగుల్ క్రోమ్ నుంచి వెళ్ళి, అదేవిధంగా మనము మెయిల్స్ కూడా సెండ్ చేసినాం. ఇలా సెండ్ చేసిన తర్వాత 72 hours వరకు కూడా మీరు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా యూ కెన్ యూజ్ యువర్ అకౌంట్ అని మనకి మెయిల్ వస్తుంది. దాని మీద లాగిన్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది.